ఎన్నో కలలు ఎన్నో అంచనాలు ఇంకెన్నో కలల కలయికే డ్రీమ్ హౌస్ ఎలాంటి రాజీ లేకుండా కంఫర్ట్కు లోటు రాకుండా సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. అద్భుతమైన అంబియన్స్, మనసుని మైమరిపించే ఆర్కిటెక్చర్, విలాసం అంటే ఇదేనని అనిపించేలా లగ్జరీ హౌసింగ్లతో కొత్త ఫ్యూచర్ను కళ్ల ముందుంచే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిలా సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క కస్టమర్ ను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకి సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వేతో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ముందుకు వెళ్తుంది. దాని విషయంలో ఒక మాట చెప్పక తప్పదు. మనము 2004 నుంచి మనం తీసుకుంటే అంతకు ముందున్న ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు. ప్రస్తుత సీఎం గారు 1కి 2 సార్లు 3 సార్లు మన మీటింగ్ లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మా రియల్ సిటీ ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్? అందరూ కూడా ప్రాపర్టీ కొనుక్కోదలిసినప్పుడు వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల దగ్గర వాళ్ళ క్రెడిబిలిటీ చెక్ చేసుకుని లీగల్ టైటిల్ చెక్ చేసుకుని కనీసం పర్మిషన్స్ అన్నా వచ్చినాయా లేవో చూసుకుని కొనుక్కోవాల్సిందిగా మనం ఈ ప్రీ సేల్స్ వాటి జోలికి వెళ్లకుండా కనీసం ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ తెలుసుకుని టైటిల్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, పర్మిషన్ వచ్చిందా లేదా, ఆథరైజ్డ్ సిగ్నేటరీ వాళ్ళకు ఉందా లేదా చూసి కొనుక్కుంటే మన ఇన్వెస్ట్మెంట్ కానీ మనం సంపాదించిన సంపాదనకు కానీ విలువ చేకూరి సీకు చింత లేకుండా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు.